మార్నింగ్ లీడర్స్ అందరికీ వెస్టేజ్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేనండి. ఎవరి డీటెయిల్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 1 by 1 మీరు 3 పేజీలు ఓపెన్ అవుతే చూసుకుంటే మీకు ఐడి వేయడం వచ్చేస్తుంది అనమాట. మనం ఇట్లా యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఇది మన వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇట్లా మన పేరు, ఐడి నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదండి, యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని. ఇక్కడ మనం ప్రెస్ చేసినట్టయితే మనం కొత్త ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది మనకు అర్థమైంది. ఇక్కడ యాడ్ డిస్ట్రిబ్యూటర్ అయితే ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చున్నం హేమలత తన ఐడి తన నేమ్ వచ్చింది. ఇక్కడ కూడా తన ఐడి తన నేమ్ వచ్చింది. 2 చోట్ల కూడా తన ఐడి తన నేమే ఉంది. ఇప్పుడు నాకు డైరెక్ట్గా పర్సన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఈ 2 నేనేం చేంజ్ చేయకుండానే పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. లేదు నా డౌన్లో వేరే పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ డౌన్లో ఐడి వేయాలి అనుకుంటే ఇక్కడ నా ఐడి ఇలాగే ఉంటుందండి. ఇక్కడైతే ఏం చేంజ్ అవ్వదు. జస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఐడి అనేది చేంజ్ చేసుకోవాలి. నేను ఎవరి డౌన్లో వేయాలనుకుంటున్నాను, సమ్ పర్సన్ ఎవరి డౌన్లో వేయాలనుకుంటే ఆ అప్లైనర్ యొక్క ఐడి అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. చేస్తే ఇక్కడ వాళ్ళ పేరుతో సహా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం పైకి స్క్రోల్ చేసుకొని ఇప్పుడు న్యూ పర్సన్కి మనము తిన డౌన్లో యాడ్ చేస్తున్నాం. ఆ న్యూ పర్సన్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ వచ్చేసి ఇగో ఇండియా, మనమైతే ఇండియాలో ఉంటున్నాం, ఇండియా. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనము పిన్ కోడ్ సెలెక్ట్ చేయాలండి. పిన్ కోడ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మన స్టేట్, మన సిటీ ఎంటర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి వాళ్ళ మెయిల్ ఐడి తీసుకొని మెయిల్ ఐడి కూడా మనము ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత పైకి జరిపేసుకొని టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలండి. మిస్టర్, పెళ్ళి కాని వాళ్ళ, పెళ్ళైన వాళ్ళ, లేడీసా జెంట్సా చూసుకొని మనం ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ ఆధార్లో ఎలా ఉంది, బ్యాంకులో ఎలా ఉంది, డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంటి పేరు ఇక్కడ మనము ఫస్ట్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఆధార్లో ఎలా ఉందో అలా ఇంటి పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ నేమ్ మన పేరు ఎంటర్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 03 3వ తారీఖు 4వ నెల 1998 ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇలా ఎంటర్ చేసేయాలి. తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంటుందండి. ఏదో ఒక ఐడి, మీ లక్కీ నెంబర్, మీకు నచ్చిన నెంబర్ ఇట్లా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనము సైన్ అప్ చేసుకోవాలి. తర్వాత మనకి వాళ్ళకి డైరెక్ట్గా ఐడి పాస్వర్డ్ అయితే వాళ్ళ మొబైల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ యాడ్ చేసాం కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా ఐడి నెంబర్ పాస్వర్డ్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ మొబైల్లో యాప్ని లాగిన్ చేసుకోవాలి. యాప్ని లాగిన్ చేసేసుకుంటే వాళ్ళకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆ పేజ్లో ఫస్ట్ మనకి ఇలా చూపిస్తుంది 2 చోట్ల. మనం అన్నిటికీ అగ్రి అనుకుంటే అన్నిటికీ అగ్రి అని ఇక్కడ టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ 18+ అని చూపిస్తుంది. ఓకే, 18+ కాబట్టి ఓకే సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత మనకి అడ్రస్ అడుగుతుందండి. అడ్రస్ అడుగుతారు. అడ్రస్ తర్వాత మనకి ఇంకా అడ్రస్ ఇచ్చిన తర్వాత మేలా ఫిమేలా అనేది అడుగుతారండి. అది కూడా మనం ఎంటర్ చేయాలి. తర్వాత మన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. నామినీ ఎవరనేది చూసుకొని మనము నామినీ కూడా మనము ఎంటర్ చేసేసుకోవాలి. మొత్తం డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనము సబ్మిట్ చేసేసుకుంటే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. అది కేవైసీ పేజ్ అనమాట. కేవైసీలో డైరెక్ట్గా వాళ్ళ నేము, వాళ్ళ ఐడి నెంబర్ వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ దీనిపైన మనము ఆధార్ కార్డ్ ఇస్తున్నామా, ఓటర్ కార్డ్ ఇస్తున్నామా, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నామా అనేది మనం ఇక్కడ ఏ ప్రూఫ్ ఇస్తున్నామనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో ఎంటర్ చేసేయాలండి. ఎంటర్ చేసేసిన తర్వాత మనము కేవైసీ కూడా సబ్మిట్ చేసేస్తే మనకి కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా 3 పేజెస్తో మనకి ఐడి క్రియేట్ చేయడం అయితే సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.